రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అండ్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లోకి వస్తే ఇంకా రెండు మూడు మార్పులు జరిగాయి. ఏంటంటే ఫస్ట్ ఒకటి కోడికత్తి సీను, అందరు తెలిసిందే, మళ్ళీ ఆయన ఇంట్రడక్షన్ వద్దు. ఆయన ఇప్పుడు పార్టీలో చేరారు, జై భీమ్ భారత్ సమ్ పార్టీ. అక్కడి నుంచి అమలాపురం నుంచి పోటీ చేయబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఈయన ఎట్లుండదు? ఎలక్షన్ టైం కనుక ప్రతోడు ఏదో ఒకటి అవకాశం ఎలక్షన్ టైంలో తను దీంట్లో ఏమిటి అంటే కోడికత్తి సీను ఏమి చరిత్ర? నువ్వు ప్రజల్లోకి వచ్చి ప్రజలు ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడానికి నీకు అర్హత ఏంటి? ఆ కత్తితోటి విన్యాసం చేసేందుకు నీకు క్రెడిబిలిటీ, అదే క్రెడిబిలిటీ. ఏమి క్రెడిబిలిటీ? ఊరే ప్రతోడు నేను ఎన్నికలకు వచ్చేస్తాను, ఎమ్మెల్యేగా వచ్చి ఎమ్మెల్యే అంటే కనీసం ప్రజలతోటి నీకు ఏమిటి సంపర్కం ఏంటి? ప్రజలతోటి నీకున్న మూమెంట్ ఏంటి? ప్రయాణం ఏంటి? ప్రజల విషయంలో ఎంతవరకు ప్రయాణం చేసి ఏమైనా ఉండాలి కదా? ఏమీ లేకుండా ఎవడు పడితే వాడు ఎన్నికలు కనుక ఎవడైనా డెమోక్రసీ ఎవడైనా కంటెస్ట్ చేయొచ్చు కనుక ప్రతి అదవా నేను కంటెస్ట్ చేస్తాను. వీడిగో వాడు మహాసేన రాజేష్, వాడు దేవుళ్ళు తిట్టి వాడు చంద్రబాబు తిట్టాడు, లోకేష్ తిట్టాడు, హిందూ దేవుళ్ళని పిచ్చిగా మాట్లాడాడు, పార్వతికి వినాయకుడు ఎలా పుట్టాడు, తప్పుగా పుట్టాడు, నోటికి వచ్చిన దౌర్భాగ్య మాటలు మాట్లాడాడు. వాడికి ఎలా సీట్ ఇచ్చాడు తెలుగుదేశం చంద్రబాబు? ఏమైనా సిగ్గు సెర ఉండాలి కదా, వాళ్ళకి ఎలా సీట్లు ఇస్తావు? ఎందుకు ఇచ్చావు? వాడు అంటే దేవుడిని తిట్టి దేవుళ్ళని తిట్టి హిందూ సాంప్రదాయాలను అవమానపరిచి నిన్ను తిట్టి వాడు అంటే తిట్టేవాడికి నాయకుడు అవుతాడా? అదే వాళ్ళ స్లోగన్ లాగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తిడుతూ ఏ మీటింగ్ ఎక్కినా అంతు చూస్తా, తక్కుతా, నొక్కుతా, పిక్కుతా అని వాగుతున్నాడు కదా. అదే రాజకీయం అనుకుంటున్నాడు. అలా అవడం వల్ల ప్రజలు దర్శిస్తారు, ప్రజలు అసహించుకుంటున్నారు. ప్రజలు పవన్ కళ్యాణ్ని అసహించుకున్నారు. అంత స్టార్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ భాష ఏమిటి భాష? ఏ మీటింగ్ ఎక్కినా ఎక్కుతా పాతాళానికి చేస్తా, ఏమిటిది? ఎవరిని తొక్కుతావు నువ్వు? రాజకీయాల్లో వాడిని తొక్కుతాను, నడువుల్లో నిలబెడతాను, కట్రాయితో కూర్చోబెడతాను, ఏమిటి భాష? ఈ అరాచకపు మాట ఏంటి? అందుకని నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది అని అడుగుతున్నారు ప్రజలు. అసహించుకుంటున్నారు, జిగుసాకరంగా ఉందని. అతనేమో ఆవేశం వస్తే ఆలోచన లేదు, ఒకటి ఆవేశపరుడు, ఏదో మాట్లాడేస్తాడు, ఏదో జేజేలు కొడతారు. ఆ కుర్ర కుక్కలు పిల్లలు ఉంటారు, ఓట్లు లేని వాళ్ళు ఊరిని సినిమాలో డైలాగులాగా ఫీల్ అయిపోయి తప్పట్లు కొట్టేయటం, అరవటాలు తప్పితే అది అలా తిట్టటాలతో నాయకులు అవుదాం అనుకుంటే చెప్పు తీసుకుని కొడతారు ప్రజలు. రేపు వీళ్ళందరికీ జరగబోయేది ఖచ్చితంగా అదే. నోరు అదుపు లేకుండా మాట్లాడినందుకు తగిన శాస్తి చెప్తారు ప్రజలే అంత అమాయకులు కాదు. రామారావు గారు ఆవేశంగా మాట్లాడారు, ఇచ్చారంటే రామారావు గారు ఆవేశంలో ఆలోచన ఉంది. ప్రజలకి ఏం చేయాలి, ఏం చేస్తానని చెప్పగలిగాడు. ఆయన చెప్పి నన్ను నమ్మండి అన్నాడు, ఆ విశ్వాసాన్ని కలిగించాడు. మీరు అదేం చేయట్లా, వాడిని తంతాం, వీడిని కొడుస్తాం, వీడిని కొడతాం, వీడిని నడువులో కట్రాయితో పరిగెట్టిస్తాం, ఈ చిల్లర భాష, అయితే మేము ఇది చేస్తాం, మా ఆర్థిక విధానం ఇది, మేము వస్తే ఈ కార్యక్రమాలు చేస్తామని. మొన్నటిదాకా సంక్షేమ పథకాలని పిచ్చికోతలు కూశారు, వాలంటీర్ని పిచ్చికోతలు కూశారు. ఇవాళ అదే సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువ పెంచి మేము చేస్తామంటారు. అదే వాలంటీర్ని మేము కాపాడుతామంటారు. ఏమి మీ యూటర్న్లు ఏంటి? మీ ప్రజలు చూస్తున్నారు. వీళ్ళందరూ ఒకటైనా అమ్మాయి ఉంది షర్మిల, నాన్న పేరు చెప్పుకుని ఏదో చేసేయాలనుకుంటుంది. ఆ అమ్మాయి 100 ఓట్లతోటి పోటీ పడాలి అంతే. ఆ అమ్మాయిని ప్రజలు అంగీకరించట్లా. ఎందుకంటే నిన్నటిదాకా ఇక్కడ నేను ఆడ మనిషిని కాదు ఈడ మనిషిని అన్నావు, తెలంగాణ బిడ్డను అన్నావు, తెలంగాణ కోడలను అన్నావు, నేను మా నాన్నని ఎఫ్ఐఆర్లో పెట్టాను, కాంగ్రెస్ తిట్టకుండా తిట్టి మాట్లాడావు, ఇక్కడ చీ కొట్టారు, నువ్వు కాదులేమ్మా, సీన్ లేదులే నీకు, తెలంగాణ నేను బతికుండగా తెలంగాణ ఇవ్వను అన్న రాజశేఖర రెడ్డి కూతురుగా నువ్వు ఇక్కడ తెలంగాణ ఓట్లు అడిగే రైట్ నీకు లేదు, కూర్చోమన్నారు. సో ఇక్కడ కట్టేసుకుని ఆంధ్రాకి వచ్చింది. ఆంధ్రాకి ఏ హక్కుతోడు వస్తావు నువ్వు? ఆడపిల్లని ఈడపిల్ల కాదు ఆడపిల్లని అని చెప్పింది దానివి ఏ హక్కుతోడు వస్తావు? ఏదో ఒక బతకాలి, ఏదో ఒకటి ఎలక్షన్ టైము, ఈ టైంలో ఏదో ఒక దూరంగా మనం దూరేసి ఏదో ఛాన్స్ కుదిరితే ఒక ఎంపీ అయిపోదాం, లేదా ఎమ్మెల్యే. ఈ దౌర్భాగ్య వాళ్ళు చెప్తే నీకు ప్రజలకు సంబంధం ఏంటి? ఆ అమ్మాయికి ఆంధ్ర ప్రజలకు సంబంధం ఏంటి? నువ్వు అక్కడ పుట్టావు, అక్కడ పెరిగావు, తెలంగాణలో చదివావు, తెలంగాణ పెళ్లి చేసుకో, ఇక్కడ నీకు ఏం సంబంధం? మీ నాన్నగారు కడుపును పుడితే వచ్చేస్తా, నీ నాన్నగారు వెనకాలే తిరిగాడు సూర్యుడు.
సూర్యుడు అనేవాడు మరి మీ అందరికన్నా ఎక్కువ టైం ఆయనతో గడిపింది సూర్యుడు. మరి సూర్యుడికి హక్కు ఉంది మీ అందరికన్నా సీఎం అడగడానికి. ఊరినే పిచ్చి జనాల పిచ్చోళ్ళు కాదు. జగన్కి కూడా జనాలేమి ఇమీడియట్గా ఇవ్వలా. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పకి ఇమీడియట్గా ఇవ్వలా. 10 ఏళ్ళు తిరగనిచ్చారు జనాల మధ్యకి. 10 ఏళ్ళు తిరిగినాక ఎన్నికలు వచ్చేటప్పటికి ఈ ఆల్టర్నేటివ్ లేక అది కూడా ఇతను కావాలని కాదు. చంద్రబాబు యొక్క దౌర్భాగ్య దుర్మార్గ దుష్ట అవినీతి పాలనని అబద్ధాల పాలనని చూసి భరించలేక ఈ దరిద్రం వద్దు, ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చినాక అప్పుడు ఈ దరిద్రాన్ని వదిలించుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఎవరన్నప్పుడు ఇదిగో జగన్ తిరుగుతున్నాడు ప్రజల మధ్య, ఒక సీఎం కొడుకు 10 ఏళ్ళుగా తిరుగుతున్నాడు ప్రజలతోటి అని ప్రజలు ఇదిగో అని ఆల్టర్నేటివ్గా ఇతనికి ఇచ్చారు. అంతేకాని ఇతన్ని కావాలి జగన్ రావాలని కాదు, అలా ఇచ్చారు. ఇచ్చినాక ఇప్పుడు అతను పరిపాలిస్తున్నాడు. మంచి వచ్చాడు, సగం మంచి అంటున్నారు, సగం ఉన్నాయి. దాన్ని ఈ అపోజిషన్ ఏమో దౌర్భాగ్యపు అపోజిషన్లో ఉంది కనుక అతనికి ఇంకా అడ్వాంటేజ్ కల్పిస్తున్నారు తప్పితే అది అపోజిషన్ వీళ్ళ కలయికే అపవిత్రమైన, అనైతికమైన, అసహ్యమైన, జిగుత్సాకరమైన కలయిక వీళ్ళ ముగ్గురు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు. చంద్రబాబుని ఈ మోడీ డైరెక్ట్గా తన నోటితోటి తిట్టాడు. మోడీ చంద్రబాబును డైరెక్ట్గా తిట్టాడు. వేరే కాకుండా పార్టీ పరంగా మనుషులు తిట్టాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును తిట్టాడు. నా తల్లిని దూషించారని లోకేష్ని తిట్టాడు. 2 లడ్డూలను బీజేపీని తిట్టాడు. ఇవన్నీ తిట్టుకుని ఇన్ని ఊసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు అసహ్యంగా మాట్లాడుకుని చీచీ అని మాట్లాడి ఇవాళ ఎలా కలుస్తారు? రాష్ట్రానికి అన్యాయం చేశాడు మోడీ అని చెప్పారు చంద్రబాబుకి. ఈ 4 ఏళ్లలో రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి స్పెషల్ స్టేటస్ ఇచ్చేసాడా? లేదు కదా. నువ్వు విడిపోయింది ఎందుకు? స్పెషల్ స్టేటస్ పాయింట్ మీదే కదా విడిపోయావు. మళ్ళీ వాళ్ళు ఇచ్చేసాడా? హామీ ఏమైనా ఇచ్చాడా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ హామీ ఏమైనా ఇచ్చాడా? ఏమిచ్చాడని? ఏం మారిపోయినాయి? కేవలం పదవి కోసం తప్పితే నైతికత లేదు, ఒక విధానం లేదు, ఒక ఏ పద్ధతి లేదు. అవకాశవాద రాజకీయంగా ఉంటుంది. అందుకనే క్షుద్రమైన కాంబినేషన్ ఇది, అసహ్యమైన కాంబినేషన్ ఇది, అపవిత్రమైన కాంబినేషన్ ఇది, ఏ మాత్రం విలువలేని కూటమి ఇది. అందుకని ప్రజలు ఈ కూటమిని ఇంకా అసహించుకుంటున్నారు. వీళ్ళు అవకాశవాద కూటమి తప్పితే వీళ్ళకి ఏది సిద్ధాంతాలు లేవు అని ఇంకా అతనికే అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఇవాళ నిన్న వచ్చింది గీతాంజలి అనే అమ్మాయి బాగా ట్రోల్ అయింది, వైరల్ అయ్యింది, అన్నీ అయింది. కేవలం ఇటు వైసీపీ ఇటు టీడీపీ వాళ్ళ సోషల్ మీడియాలు చేయబట్టి ఇప్పుడు మళ్ళీ నార్మల్ సోషల్ మీడియాని కూడా దూషిస్తున్నారు ప్రజలు. అంటే కేవలం వాళ్ళ అవసరాల కోసం వాడుకున్న అమ్మాయి ఇప్పుడు ప్రాణం పోయింది. దీన్ని మీరేమంటారు? అదే సోషల్ మీడియా, పార్టీల మీడియా అని పబ్లిక్ మీడియా లేదా సోషల్ మీడియా ఎంత మంచో అంత చెడు జరుగుతుంది. దాంట్లో వాస్తవం ఎంత చెడు, ఆధారాలు లేకుండా ట్రోల్ చేసేయటం, ఆధారాలు లేకుండా ట్రోల్ చేసేయటం. ఎందుకంటే వాడిని ఎవడో అడగలేము, వాడు ఎవడో తెలియదు. ఆ పేరు జీకేనో ఆర్కేనో ఏదో ఉంటుంది, వాడి పేరు ఉండదు, అడ్రస్ ఉండదు, ఫోన్ ఉండదు. ఏదో వాటికి తోచింది పొద్దున్న లేచి కూర్చుని పరిపాటు లేకుండా ఏదో ఒకటి వాడు ఊహాజనితాన్ని ఒరిజినల్ లాగా వేసేయటం. మనం కొంతమంది ఆర్టిస్టులు చనిపోయారని కూడా వేస్తాడు, చూసాం కదా గతంలో. వాళ్ళకి పరిపాటు లేదు, పరిపాటు లేకుండా చేస్తూ ఉంటారు. సో సోషల్ మీడియా వల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. చెడు జరుగుతలేదు పార్టీలు, రాజకీయాలు, పార్టీలు సోషల్ మీడియానే కానీ మిగతా సోషల్ మీడియా చాలా శుద్ధపూసలాగా ఉందంటే తప్పది. శుద్ధపూసగా ఏం లేదు. సోషల్ మీడియా పని పాట లేని దాన్ని ఎంత బాగా వాడుకునే వాళ్ళు ఉన్నారు, దాన్ని అంత చండాలంగా దాన్ని దిగజార్చేవాళ్ళు ఉన్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయి చావుకు కారణం సోషల్ మీడియా అంటే తప్పే లేదు. ఖచ్చితంగా సోషల్ మీడియా తప్పే. వాళ్ళ పార్టీ వాళ్ళు చేశారు కనుక వాళ్ళ నాన్నలు కానీ వీళ్ళు చేశారు కదా. వీళ్ళు కూడా దాన్ని నువ్వు బుద్ధిమంతులైతే దాన్ని ఖండించి చేయొచ్చు కదా, దాన్ని పాజిటివ్ చేయొచ్చు కదా. లేదుగా, చేయలేదు కదా. ఇప్పుడు కాల్స్ కూడా చేసి ఆమెను బెదిరించారు అని చెప్పి తెలిసింది. కాల్స్ అవన్నీ ఏంటి సోషల్ మీడియా. సో పబ్లిక్ అదే చెప్తున్నా, సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్లో, ఎంత శక్తివంతమైనదో మంచికి, అంతే శక్తివంతమైనది చెడుకు కూడా. కనుక మనం ఏం చేయలేము. సోషల్ మీడియాని కంట్రోల్ చేయటం చాలా కష్టం.
చాలా కష్టం. అది ఇంటర్నేషనల్‌గా అంతర్జాతీయంగా ఇవాళ మన దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా జరుగుతున్న సమస్య ఇది. అంటే మనుషుల యొక్క ఇంగిత జ్ఞానానికి, మనుషుల యొక్క సివిక్ సెన్స్‌కి సంబంధించిన విషయం ఇది. సో, ఆ మనుషులు సివిక్ సెన్సు, ఇంగిత జ్ఞానం వాళ్ళు తెచ్చుకోవాలి. మనం ఏదైనా పెట్టినా, ఏదైనా రాసినా, ఏదైనా రియాక్ట్ అయినా ఆ ఇంగిత గనక ఈ ట్రోల్ చేసినా, ఏం చేసినా మనం రియాక్ట్ అయినా, ఆ ఇంగిత జ్ఞానంతోటి, ఆ సివిక్ సెన్స్ తోటి ఉండాలనేది మ మనం మనంగా ఉంచుకోవాల్సింది. అది ఎవడో నేర్పితే కాదు. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మనం దీనివల్ల అకారణంగా, అనవసరంగా ఆధారం లేకుండా మనం ఏదో మాట్లాడటం వల్ల ఇతరులు సంబంధం లేకుండా అనవసరంగా బాధపడాల్సొస్తది. ఒకళ్ళని బాధపెట్టే పని మనం చేయకూడదు. నిజం తప్పున్నప్పుడు తప్పు చెప్పటం, ఆ నిజాన్ని చెప్పటం వేరు. మన ఊహాజనితంగానే ఊహించుకొని ఏదో మన క్షణిక ఆనందం కోసమని, క్షుద్ర ఆనందం కోసమని ఎవరినో కిలికి లేనిది పోనిది మనం మసిపూసి మారేడుకాయ చేసి, దాన్ని ట్రోల్ చేసి కరెక్ట్ కాదు అనే బుద్ధి, జ్ఞానం కడుపుకి అన్నం తినే ప్రతి ఒక్కడికి ఉండాలి. ఇది చేసేదంటే కడుపుకి అన్నం తినేవాడు ఎవడు చేసే పని కాదు ఇది. ఈ ఈ నశించినప్పుడు, ఇంగిత జ్ఞానం నశించినప్పుడు, ఆ సిక్స్త్ సెన్స్ నశించినప్పుడు, బుద్ధి, జ్ఞానం లేనప్పుడు మూర్ఖ శిఖామణులు చేసే తప్పుడు పనులది. అది ఎవడో ఎప్పుడో దొరికి లాగి బజార్‌లోకి లాగి కొట్టడం జరిగితే అప్పుడు గాని ఈళ్ళు ఇనరు. మారరు.